సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇవాళ ఒంగోలు రూరల్ పోలీసులకు విచారణకు హాజరు కానున్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ల వ్యక్తిత్వాన్ని విమర్శించేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్లు పెట్టడం, తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ కలిగించేలా వ్యూహం సినిమా రూపొందించారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననంపై మద్దిపాడు తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఎం రామలింగం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరణ కోసం సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేశారు. రామ్ గోపాల్ వర్మ స్పందించలేదు. కేసు విచారణకు హాజరు కావాలని హైదరాబాద్లోని రామ్ గోపాల్ వర్మ నివాసానికి జిల్లా పోలీసులు వెళ్లి గతంలోనే నోటీసులు జారీ చేశారు. అప్పట్లో పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్లారు. వర్మ తర్వాత తాను సినిమా చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నానని, వేరొక రోజు వస్తానని వాట్సాప్ ద్వారా సందేశం పంపారు. పోలీసులు అనుమతి లేకుండానే విచారణకు గైహాజరయ్యారు. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అయితే కొన్నాళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అదే సమయంలో తనపై పోలీసులు అన్యాయంగా, అక్రమంగా కేసు నమోదు చేశారని, సదరు ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం పలు టీవీ షోల్లో ప్రత్యక్షమై పోలీసులు తనపై పెట్టిన కేసుపై వర్మ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుద్దులు చెప్పే ప్రయత్నము చేశారు. అనంతరం ఈ కేసులో వర్మకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం పోలీసుల విచారణకు హాజరై వారికి సహకరించాలని ఆదేశించింది. ఇదే సమయంలో వ్యూహం సినిమాకు ఫైబర్ నెట్ ద్వారా గత వైసీపీ ప్రభుత్వం వర్మకు పెద్ద ఎత్తున దోచిపెట్టిందనే విషయం బహిర్గతమైంది. ఈ పరిస్థితిలో ఆయన ఒంగోలు రూరల్ పోలీసుల ఎదుట ఈరోజు విచారణకు హాజరు కానుండగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.